జలమండలిలో 673 మంది జీవితాలు రోడ్డు మీద పడేలాగా ఉన్నాయి. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి జియో 60 ప్రకారంగా మేము చేస్తున్నాము. రెవెన్యూ తెచ్చేది మేము బోర్డుకి. కానీ ఈ రోజు ఏంటంటే ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ ఎంట్రీ చేయమని చెప్పేసి మేము అడుగుతూనే దాన్ని ఏంటంటే జియో మార్చారు. అదే ఒకవేళ నిజంగానే మేము సైలెంట్ గా ఉంటే ఈ పోర్టల్ అనేది రాకపోయి ఉంటే ఇదే జియో ప్రకారం కంటిన్యూషన్ చేసేది కదా. మేము అడగడమే తప్ప అరే మా అందరి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద 5 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు లెక్కలు ఇస్తున్నారు. ప్రతి డిపార్ట్మెంట్ నుంచి లెక్కలు ఇస్తున్నారు. మేము కూడా అందులో లెక్కలు ఉండాలి కదా. ఎందుకంటే మేము కూడా అవుట్సోర్సింగ్ విధానంగా పనిచేస్తున్నాం కదా అని చెప్పేసి అడిగితే ఇదేదో బయటపడుతుందని చెప్పేసి లెక్కలు బయటపడతాయని చెప్పేసి ఎంబడి రాత్రి జియో మార్చి ఎటువంటి పద్ధతి లేని అలా జీతం కూడా ఎంత అని చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు 11 రూపాయలు 15 రూపాయలు అంటున్నారు. అలా మాకు ఇచ్చేది 5 రూపాయలు 6 రూపాయలు ఇస్తే 1000 బిల్లులు ఉంటాయి. ఒక్కొక్కరికి 1000 బిల్లులు అంటే 5 రూపాయలు అంటే ఎంత అవుతుంది? 5,000 రూపాయలు జీతం వస్తుంది. అదే ఇప్పుడు ఫ్రీ వాటర్ స్కీమ్ ఏమంతా ఏదైతే ఇంతకుముందు తీసుకొచ్చిన ఫ్రీ వాటర్ స్కీమ్ దాని వల్ల 100 రిసిప్ట్లు మాత్రమే అవుతాయి. దాన్ని ఏం చేసారు, ఇంకా మమ్మల్ని ఆన్లైన్ లో కట్టిపియండి అని చెప్పేసి మాకు అలవాటు చేపించి ఈ రోజు 100 రిసిప్ట్లు వస్తాయి. 100కు ఎంత 800 రూపాయలు అంటున్నారు. 100 × 8 ఎంత 800 రూపాయలు. 5,000 + 800 ఎంత 5,800 రూపాయలు జీతం వస్తే దానికి ఏంటి ఇంకా పెనాల్టీ అని పెట్టారు. ఆ పెనాల్టీలకు 10 రూపాయలు అంట మాకు ఇచ్చేది. 5 రూపాయలు అయితే పెనాల్టీలు 10 రూపాయలు రిటర్న్. ఆ రిటర్న్ మేము గవర్నమెంట్ కే ఉల్టా కట్టియాలి. మేము అసోంటప్పుడు మేము ఎందుకు ఇంకా ఉండి ఇక్కడ తీసేస్తే మొత్తానికి వ్యవస్థను తీసేయి. లేదంటే అందరి జీవితాలు 673 మంది జీవితాలను బాగుపడే విధంగా ఏదైతే జియో 60 ఉన్నదో ఆ జియో 60 ప్రకారమే ఇంతకుముందుకు ఏదైతే రీసెంట్ గా కంటిన్యూ అవుతుందో అదే వేతనం ప్రకారం జియో 60 ప్రకారమే అవుట్సోర్సింగ్ కింద శాంక్షన్ పోస్టులు తెచ్చుకోండి. ఏమన్నారంటే రేవంత్ రెడ్డి మన కోదండం సార్ గారు వచ్చారు ఎండీ దగ్గరికి. వస్తే ఏమన్నాడు, సార్ శాంక్షన్ పోస్టులు లేవు సార్, నేను శాంక్షన్ పోస్ట్ లెటర్ రాస్తున్నా అన్నాడు. రాసినప్పుడు మరి శాంక్షన్ పోస్ట్ వచ్చేదాకా వెయిట్ చేయాలి కదా. శాంక్షన్ పోస్ట్ వచ్చేదాకా ఏమంటారు వాళ్ళు సిఎస్ వాళ్ళు ఏమంటారు అనేది మీకు సమాధానం తెలిసిన తర్వాత టెండర్ వేసుకోండి వద్దంటే. కానీ మీకు అక్కడ లెటర్ పంపించలేదు. అంతకన్నా ముందుగా లెటర్ పంపించినప్పుడు మన 18 తారీఖున లెటర్ పంపించిండు పర్మిషన్ గురించి. టెండర్ వేసిండేమో 3 తారీఖు. అంటే వీళ్ళకి ఏంది ఇప్పుడు ఈ ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ ఎక్కిస్తే లెక్కలన్నీ బయటపడతాయని చెప్పేసి దాని గురించి మొబైల్ అనేది రాత్రి జియో మారిస్తే ఏమవుతుంది, అధికారులు అడుగుతారు మీ దగ్గర ఇంత మంది పనిచేస్తారు మరి వీళ్ళు ఎక్కేందుకు వెళ్ళదు అంటే వీళ్ళు డైలీ వైజ్ కిందకి వస్తారు సార్ అని చెప్పి తప్పించుకోవడానికి మాత్రమే ఇప్పుడు టెండర్ ముందర తీసుకొని వచ్చారు. మేము ఒకటే చెప్తున్నాము, ఎవరి మీద నా మీద కోపం ఉంటే ఎండీ గారికి కావచ్చు ఇంకెవరికైనా అధికారులకు కావచ్చు నా మీద కోపం ఉంటే నన్ను తీసేయండి పర్లేదు. కానీ 673 మంది జీవితాలు నష్టం అవుతాయి. కాబట్టి ఏంటంటే వాళ్ళందరినీ ఊహించుకొని మనసులో పెట్టుకొని వాళ్ళందరూ టెండర్ వల్ల జీవితం కోల్పోతాము. జీతం అనేది రాదు. ఏం నష్టం అంటే ఉద్యోగ భద్రత ఉండదన్న. ఉద్యోగ భద్రత ప్రతి లేబర్ కింద అవుతాం మేము. 3 నెలల నుంచి జీతాలు డైలీ వైజ్ కిందికి కన్వర్ట్ చేస్తారు మమ్మల్ని. డైలీ వైజ్ కిందికి కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది అంటే రేపు పొద్దున ఏదైతే ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఏదైనా మంచి అవకాశం తీసుకుందనుకో మేము అవుట్సోర్సింగ్ కింద రాదు. 4,674 మంది పనిచేస్తారు. ఇలా వాళ్ళందరికీ ఇచ్చి మా ఒక్కరికే ఉద్యోగ భద్రత లేదంటే ఎట్లా? 673 మందికే మీకు ఇబ్బంది అవుతుందా? ఇప్పుడు ఏదైతే నిన్న దాకా రిజల్ట్ కంటిన్యూ అయ్యిందో అదే విధంగా ఫిక్స్డ్ వేతనం కింద జియో 60 ప్రకారమే మాకు వేతనాలు ఇవ్వాలి. ఏదైతే ఇప్పుడు టెండర్ ఉందో టెండర్ రద్దు చేయాలని చెప్పేసి ముఖ్యంగా కోరుకుంటున్నాము. ఏదైనా కోపం ఉంటే ఈ మీద కొట్టండి, ఇక్కడ కడుపు మీద కొట్టకండి అని చెప్పి అయితే చెప్తున్నాం. మేమైతే 1800 మంది ఉన్నారు. ఆ 1800 మందికి ఒకటే ఏజెన్సీ. కానీ లైన్మెన్లు 1800 మందికి ఒకటే ఏజెన్సీ. కానీ ఈడేందంటే దృష్టి ఏంటంటే 673 మంది ఉన్నాము బిల్ కలెక్టర్లు. వాళ్ళకి ఎంత 10 మంది ఏజెన్సీలు, సబ్ కాంట్రాక్ట్ లెక్క 13 మంది, మొత్తం 23 మంది ఏజెన్సీలు ఉన్నారు. ఎందుకున్నారు? వీళ్ళ లాభం ఉంది కాబట్టి వీళ్ళు మా మీద మా యొక్క రక్తాన్ని తాగుతున్నారు. వీళ్ళు వెంటనే జియో 60 ప్రకారం తీసుకొని శాంక్షన్ పోస్టులు తెచ్చుకొని సింగిల్ ఏజెన్సీ విధానంగా మాకు కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి ఈ ప్రజాప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఈ యొక్క జియోని వెనక తీసుకోకపోతే ఆమరణ నిరాదీక్షకైనా రెడీ. ఎందుకంటే మేము అన్యాయం అడుగుతలేము, ఎవరి సొమ్ము మాకు పెట్టమంటలేము. కావాల్సింది ఏంటంటే మా బోర్డు నడవాలన్నా మేము ముందటుంటే నడుస్తుంది. సరే ఈ వ్యవస్థ లేని బోర్డు నడుస్తుంది అంటే తీసేయండి వ్యవస్థను. కానీ మేము నిరంతరంగా పనిచేసేటోళ్ళం కదా. నిరంతరంగా పనిచేసేటోళ్ళకి లేబర్ ఎందుకు? వాళ్ళకు లేబర్ పేరు మీదనేమో వాళ్ళకు లక్షలు ఇస్తారు. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తారు. మొత్తం ఇప్పుడు లెక్క చేస్తే ఏమైతుంది అంటే 1,92,00,000 రూపాయలు అవుతుంది బిల్లులు ఇప్పుడు నెలకి. మాకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న విధానం ప్రకారం ఎంత 104 ఓన్లీ 1,04,00,000 రూపాయలకి జీతం అయిపోయింది. దగ్గర 90 లక్షల రూపాయలు బిల్లులు ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల మాకు ఇచ్చిన మేము నిన్న బాగుంటాం కదా, గుర్తు చేసుకుంటాం కదా ప్రభుత్వాన్ని. కానీ అనవసరంగా ఎవరికో దోపిడీదారుల చేతులు ఎందుకు పెడుతున్నారు? మా యొక్క జీవితాలను బాగుపడతాయి కదా. అదే వేతనం పెంచాలనుకుంటే మాకు పెంచండి కష్టపడే వాళ్ళకు. అంతేగాని ఈ యొక్క ఏజెన్సీలను ప్రోత్సహించకండి, మా యొక్క బతుకులతోని ఆడుకోకండి అని చెప్తాం. ఇప్పటికే ఒక్కొక్కరికి దగ్గర 4 నెలల నుంచి 3 నెలల నుంచి జీతాలు లేవు. ఈఎస్ఐ పిఎఫ్ లో 6 నెలల నుంచి కడతలేరు. ఇప్పుడు మీ చేతులు ఉండి మేము అవుట్సోర్సింగ్ ప్రకారంగా జియో 60 ప్రకారం ఉంటేనే కడతలేరు. రేపు పొద్దున ఈ వ్యవస్థ తీసేసి లేబర్ కిందకి వేస్తే వాళ్ళు కడతారని గ్యారంటీ ఏముంది? ఇంత ముందుకే ఒక్కొక్కరు 1.5 year
1.5 year జీతాలు కొట్టుకొని పోయారు ఏజెన్సీ వాళ్ళు అని కంప్లైంట్ ఇస్తే కూడా వాళ్ళ మీద స్పందన లేదు. వాళ్ళు టెండర్లు ఏం చేస్తారు అంటే వాళ్ళు లైసెన్స్ రద్దు చేస్తారు, వాళ్ళు ఇంకో కొత్త పేరు పెట్టుకొని ఇంకో కొత్త పేరుతో టెండర్ మళ్ళీ ముందరికి వస్తారు వాళ్ళు. కానీ ఈ వ్యవస్థను మాత్రం వదిలిపెట్టట్లేదు వాళ్ళు. భవిష్యత్తు మేము కోరుకునేది చాలా చిన్నదంటే చిన్న సాయం. మీ ఈ చిన్న సాయం గురించి మేము ఇంత కష్టపడాల్సి వచ్చిందంటే మా దురదృష్టకరం. ఇప్పుడు మేము తీసుకునే సాలరీకి ఇప్పుడు కమిషన్ బేసిక్ లో తీసుకొస్తే దాంట్లో సగం కూడా ఎవరికి రాదు. ఎందుకంటే మొత్తం ఫ్రీ స్కీమ్లని ఆ స్కీమ్లని మొత్తం పేమెంట్ చేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. మొత్తం అందరూ రోడ్ మీద పడతాం. ఇప్పటికీ మేము ప్రతి నెల ఏ నెల కూడా జీతం ఇంటికి తీసుకుపోయిన చరిత్ర లేదు. ప్రతి జీతం ఎప్పుడు వచ్చినా అది క్రెడిట్ కార్డు బిల్ కట్టడికే సరిపోతుంది. చాలా మంది ఏమనుకుంటారు అంటే మా మీద ఒక అపోహ కూడా ఉంది. అంటే మన దీన్ని ఏమంటారు, మాకు ఈఎస్ఐ పిఎఫ్ కూడా కరెక్ట్ ఒక దగ్గర 8-9 నెలల నుంచి మాకు అసలు కట్టట్లేదు. అది మళ్ళా ఇప్పుడు ఈ కమిషన్ బేసిక్ కనుక తీసుకొస్తే మాత్రం ఏ మాత్రం అసలు ఎవరికి కుటుంబాలు పోషించుకోలేము, రెంట్లు కట్టుకోలేము, రోడ్డు మీద పడతాయి. దయచేసి మేము అడిగే చాలా చిన్న సాయం, ఉడత సాయం. మీరు కనుక మాకు ఈ ఒక్క హామీ నెరవేరిస్తే రెట్టించిన ఉత్సాహంతో మీ మొత్తం టోటల్ ఇంకా చాలా బాగా పనిచేసి మిమ్మల్ని ఎంట్రీ చేసిన చాలా మంచి పని జరిగింది. మీతోనే మీ శబాస్ అనిపించుకోండి కంపల్సరీగా. దయచేసి మాకు రిక్వెస్ట్ ప్లీజ్, మా యొక్క చిన్న కోరిక అది మీరు తెలుసుకుంటే అవుతుంది. ఇంకా దీని వల్లనే మీకు ఇంకా బోర్డుకు మంత్లీ ఖర్చు చాలా తక్కువలోనే బెటర్ పని అయిపోతుంది. ఇప్పుడు మీరు చేసే విధానంలో మీకు అయ్యే ఖర్చు ఎక్కువ, బోర్డుకు వచ్చే ఆదాయంతో మాకు వచ్చే ఆదాయంతో పక్క పెడితే లాసే అవుతుంది, కానీ మీకు లాభం ఉండదు. మా ఈ కోరిక దయచేసి మీరు తీర్చి మమ్మల్ని ఆ పోర్టల్లో ఎక్కిచ్చేస్తాయంటే మేము రెట్టించిన ఉత్సాహంతో చాలా బాగా పనిచేస్తాం. కొంచెం నలుగురు వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని ఇంత ముందు కంటే బెటర్ రిజల్ట్ కూడా మేము తీసుకురాగలుగుతాం. మేము అసలు మాకు అసలు చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి విన్నవించుకుంటున్నాం. ప్లీజ్ మా అందరినీ IMS పోర్టల్లో ఎక్కించాలని వినతి చేసుకుంటున్నాం. కూడా వాటర్ బోర్డ్ లో వర్క్ చేస్తుంటే మా జాబ్ కి సెక్యూర్ లేదు, టైం కి శాలరీ రాదు. వర్క్ ఏమో బోర్డు గురించి చేస్తున్నాం, బోర్డు కి సర్వీస్ చేసి ఇవాళ అధికారులకు లక్షల జీతాలు వస్తున్నాయి. మాకు ఒక మినిమం శాలరీ కూడా రాకుంటే మా ఇల్లు ఎట్లా నడుస్తుంది, మా జీవితాలు ఎట్లా బాగుపడతాయి? 20-15 years అంటే మా ఒక జీవితంలో 50% జీవితం బోర్డుకి సర్వీస్ ఇచ్చేసినాక మళ్ళా టెండర్ ఏజెన్సీ తెచ్చేసి శాలరీ రాలే అని అడిగితే ఆ విధానంకి ఇప్పుడు నైట్ కి చేంజ్ చేసేసారు. మేము పోయి ప్రజా దర్బార్లో కూడా చెన్నారెడ్డి సార్ కి అడిగితే బోర్డుకి పోయి అక్కడి నుంచే కాల్ చేసిండ్రు. సార్ ఇక్కడ ఎక్పిసా అని MD గారు మాకు హామీ ఇచ్చి ఒక 5 days లో మళ్ళీ చేంజ్ చేసేసారు. ఇది చాలా రాంగ్. మీకు సర్వీస్ ఇస్తున్నాం సార్, ఈ మీద కొట్టండి, ఏమంటారు కడుపు మీద కొట్టకండి సార్. ప్లీజ్ మా ఒక రిక్వెస్ట్ ఏమంటే మాకు మినిమం శాలరీ ఇంకా మా జాబ్ సెక్యూర్ ఉండాలి. ఇది ఒక మా రిక్వెస్ట్ ఉంది. ఇవాళ మీకు ఫైట్ చేస్తలేం, మేము వర్క్ చేస్తున్నాం. మీకు ఎలాంటి వర్క్ కావాలంటే చేసి చూపిస్తాం, కానీ మాకు అట్లా శాలరీస్ కూడా రావాలి. శాలరీ 3-4 months రాకుంటే ఇంకా ఒక మినిమం బేసిక్ లేకుంటే ఎట్లా వర్క్ చేస్తాం? ఇవాళ మనం అందరం వచ్చేది శాలరీ గురించే. 30 days వర్క్ చేసి ఇంటికి మేము ఏం తీసుకోపోనుకుంటే మా ఇల్లు ఎట్లా నడుస్తుంది? మా పిల్లల ఒక భవిష్యత్తు ఏమవుతుంది? 20 years అవుతుంది సార్, ఇప్పుడు కూడా మా జీవితాలు మారకుంటే అమరనాథ దీక్షకు మేము రెడీ అవుతాం. మళ్ళీ ఈ తెలంగాణ కొట్లాడి మేము ఎందుకు సాధించుకున్నాం? మన యొక్క జీవితాలు బాగుపడాలని మేము ఇది ఫైట్ ఎందుకు చేస్తాం? మా జీవితాలు బాగుపడాలని. ఇన్ని దినాలు మేము వాటర్ బోర్డ్ కి వచ్చిన శాలరీ రాకున్నా కూడా ఎందుకు ఇవాళ కాకుండా రేపు మారుతుందని. ఇప్పుడైతే ఈ శాలరీ సరిపోతలేదంటే దీనికన్నా అద్మానం శాలరీకి మాకు దిగపోతే మేము ఇప్పుడు ఉకేది లేదు. ఎక్కడంటే ఎక్కడి వరకు వెళ్ళి ఫైట్ చేస్తాం.